తెలంగాణలో కూడా తెలుగుదేశం ఉంది అని చెప్పి నిరూపిస్తూ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ తెలుగుదేశం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి రాజశేఖర్ గారిని వేదిక మీదకి వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కొంచెం సంక్షిప్తంగా సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సభ్యులు గమనించగలరు. జోహార్ ఎన్టీఆర్ జోహార్. 30వ వర్ధంతి సందర్భంగా తెలియజేయనిది ఏమనగా మన సీనియర్ నాయకులు కృత్ర సుబ్బారాయ నాయుడు గారికి, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట గారికి మరియు రెడ్డయ్య నాయుడు గారికి అందరికీ వందనాలు. ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర. మేము 1982లో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణలో మన్నయ్య ఊర్లో సర్పంచ్. మేము ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర. ఇందిరాగాంధీ గారు రాజకీయం చేయడానికి హైదరాబాద్ వస్తే ఈ ఎన్టీఆర్ కృష్ణుడు బొమ్మను చూసి దేవుడా అని దండం పెట్టుకుంది. ఈ విషయం మీకు తెలుసా? అది నందమూరి తారక రామారావు. నా దేశం సినిమా తర్వాత రాజకీయంలోకి వచ్చి ఇందిరాగాంధీకి రోజులన్నీ మారే, నీ పోజులు ఇంకా మానవే, కష్టజీవి చెప్తా నీ కాసు విలువ ఎంతనే అని సగర్వంగా నా దేశంలో పడిన వ్యక్తి నందమూరి తారక రామారావు. 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను 2000 పట్టాల్లో కువైట్ వచ్చినప్పుడు కేతాన్ ప్రాంతంలో ఒక ఎల్వి మైసూరెడ్డి గారు వస్తున్నారంటే ములకల సుబ్బారెడ్డి అన్న గారికి నేను ఫోన్ చేశాను. ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది అన్నయ్య అంటే, అవేలో ప్రోగ్రామ్ జరుగుతుంది రండి నా హోటల్ గా అంటే వెళ్ళాను. అప్పుడు గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు వెంకట గారు మీది ఏ ఊరండి అని అడిగాడు. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామం అని చెప్పాను. ఆహో, మాండ వెంకటేశ్వరరావు గారి భక్తులా మీరు అన్నాడు. భక్తునే కాదు, మాండ వెంకటేశ్వరరావు గారు అన్ని శాఖలలో మంత్రి పదవి చేశారు. అది తెలుగుదేశం దమ్ము. నందమూరి తారక రామారావు అనే చరిత్ర. రామారావు పేరు చెబితే ఇందిరాగాంధీ కాదు, ఇప్పుడున్న ప్రతి పార్టీ వ్యక్తులకు తడుస్తుందని చెప్పి సగర్వంగా చెప్తున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్.